ఈరోజు చాలామంది క్రీస్తు రక్తంలో కడగబడిన వారు, దేవుని ఆత్మ ద్వారా నింపబడుతున్నాను అని చెప్పుకుంటున్న వారు పిరికితనంలో బ్రతుకుతున్నారు. అలాంటి వారికి ఒక బ్యాడ్ న్యూస్, సారీ, దేవుని ఆత్మ మీలో లేదు. అలాంటి వారికి కూడా ఉంటే నా మాట మీకు వినబడితే, దేవుడు మీకు పిరికి తన ఆత్మను ఇవ్వలేదు, కానీ శక్తియో ప్రేమయో ఇంద్రియ నిగ్రహం అనే పరిశుద్ధాత్ముడిని నీకు ఇచ్చాడు. పిరికోడుగా దేవుడు నిన్ను ఉండమనలే, ధైర్యంగా ఉండమంటున్నాడు. పిరికితనంలో భయంతో రేపేమవుతుంది, వాడేమంటాడు, వీడేమంటాడు, అక్కడేమవుతుంది, ఇక్కడేమవుతుంది, ఇది కాదు. ధైర్యంగా బ్రతుకు. లివ్ విత్ ఇంటగ్రిటీ, లివ్ విత్ జస్ట్ఫుల్ హార్ట్ అండ్ మైండ్. ఏంటి జస్టిఫైడ్? జస్టిఫుల్ అన్నప్పుడు జస్టిఫైడ్, నా నీతి కాదు, నేను ఎవరి నీతి అయి ఉన్నాను? యేసు నీతి అయి ఉన్నా. నాది కాదు క్రియలు, ఆయన చేసిన కార్యము. ఎలాగంటే ఆయన చేసిన కార్యాలు అంటారా? అఫ్ కోర్స్, శిలువను గురించి ధ్యానించేటప్పుడు, క్రీస్తు మరణాన్ని గురించి ధ్యానించేటప్పుడు, క్రీస్తు చేసిన కార్యాలను ధ్యానించేటప్పుడు ఈ విషయాలు చెప్పచ్చు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:11-14 మనందరికి బాగానే తెలుసు, కానీ మరొకసారి చదువుదాం. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచనను సంపాదించి, హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరియు ఘనమైనదియు పరిపూర్ణమైనదియు ఉన్న గుడారము ద్వారా మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తముతో కాక తన స్వంత రక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిదయు చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల, నిత్యుడగు ఆత్మ ద్వారా తనను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తమును నిర్జీవమైన క్రియలను విడిచి జీవము గల దేవునిని సేవించుటకై మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఇప్పుడు ఆగండి. మీ మనస్సాక్షిని శుద్ధి చేసేది ఎవరు? చదివారు అక్కడ? యేసు రక్తము. ఈ యేసు రక్తం ఎంత పరిశుద్ధమైంది? నిర్దోషము, నిష్కలంకమైన రక్తము. ఎడ్ల గొడ్ల ఈ రక్తములకి అన్నిటికన్నా ఒకేసారి ఆయన రక్తము ద్వారంగా మనము పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా చేయబడటానికి సిద్ధపరచబడింది, అనుగ్రహించబడిన రక్తము. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, యేసు రక్తము ద్వారానే ఒక మనిషి బ్రతుకు మారుతుందండి. నేను గత వారం ఏదో రక్తం గురించి మాట్లాడుతూ, ఒక అన్యుడు, అనేక స్థలాల్లో నేను వెళ్ళే చోట్లలో అన్యులు కూడా దేవుని వాక్యం వింటూ ఉంటారు. వారు అడుగుతారు, మీరు అంతా రక్తం రక్తం అంటున్నారు, నాకు కొంచెం అర్థం కాలేదు, ఆ రక్తం గురించి చెప్తారా అని అడుగుతున్నాడు. సో ఐ స్టార్టెడ్ టు ఎక్స్ప్లెయిన్. అవునయ్యా, నీ మతంలో ఇలా చెప్పబడుతుంది కదా, పాపం ఒక దోషము, దోషానికి ఏంటి శుద్ధీకరణ? ఏంటి? బలి అర్పణ, రక్తం చెందానా? మరి అంతే కదా. పాపానికి జీతం మరణము, విమోచన క్రయధనం ఏంటి? రక్తము. సో పాపం చేసిన వ్యక్తి రక్తం చెల్లించాలంటే ఏ రక్తం చెల్లిస్తావు? ఏదో ఒక రక్తం. అవును, ఏదో ఒక రక్తం. ఎంతకాలం? ఎన్నిసార్లు? ఎన్ని రీతిలుగా? బైబిల్ తెలియజేయబడుతుంది, పాత నిబంధన అంతా జస్ట్ ఎ షాడో. ఆ బలి అర్పణ అంతా కూడా జస్ట్ ఎ షాడో యేసు శిలువలో చేయబోయే కార్యానికి, యేసు మరణానికి, ఆయన రక్త చిందనకి. అంటే మనుషుడు ఎంతైనా సరే ఎడ్ల రక్తములు, గుడ్ల రక్తముల దూరంగా పాప శుద్ధీకరణ కలగదు, కానీ తన గ్రహింపు కొరకు చేసేది. కానీ యేసు ప్రభు తన సొంత రక్తము, పరిశుద్ధమైన రక్తము, నిర్దోషమైన రక్తము, ఆ రక్తము దూరంగా మానవుడికి క్రయధనాన్ని చెల్లించి ఫ్రీడమ్, డెలివరెన్స్, న్యూనెస్ ఆయన రక్తం ద్వారా అనుగ్రహించబడింది. ఏ విషయంలో రక్తం దూరంగా మనకు శుద్ధీకరణ అన్నప్పుడు ఈ రీతిగా చెప్పగలుగుతానండి. దేవుని వాక్యంలో చూస్తే ఎక్కడ? హెబ్రీయులకు రాసిన పత్రిక 12:24 ఒకసారి చదువుదామా? క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. ఏంటంట? హేబేల్ కంటే మరి శ్రేష్టమైనది. రక్తం మాట్లాడుతాడంట. ఎందుకంటే ఆ కయ్యని హేబేల్ని చంపినప్పుడు దేవుడు అంటాడు, హేబేల్ రక్తం నాకు మొరపెట్టింది. ప్రకటన గ్రంథంలో చూస్తాము, హతసాక్షుల రక్తము మొరపెడతాము. రక్తానికి స్వరం ఉందంట. ఏంటంటే రక్తంలో జీవం ఉంది.
రక్త చిందన ఎందుకంటామంటే రక్తంలో జీవం ఉంది. నువ్వు ఎడ్ల రక్తం, గొర్రెల రక్తం అంటే రక్త చిందనలో యు ఆర్ టేకింగ్ ఇట్స్ లైఫ్, స్పేరింగ్ యువర్ లైఫ్. ఎప్పుడన్నా గేమ్స్ ఆడుతూ మీకు లైఫ్ కావాలంటే కొన్నిసార్లు బోనస్ లైఫ్ పిక్ చేయాలి. ఈ బోనస్ లైఫ్ పిక్ చేసినప్పుడు హార్ట్ టింగ్ అని యాడ్ అవుతుంది. ఏంటంటే అదే రీతిగా నీవు బ్రతకాలంటే ఆ రోజుల్లో ఎడ్ల రక్తము, గొర్రెల రక్తం వేస్తంలో నీకు క్షమాపణ. కానీ దేవుడు అంటున్నాడు ఇట్లా కాదు, నీకు ఒకే హార్ట్ పెడతా, అది ఒక్కటి నువ్వు పికప్ చేయి. అది ఒక్కటి నువ్వు పికప్ చేస్తే నీ జీవితంలో నిత్య జీవం ఉంది, నాన్ డిస్ట్రక్టబుల్ లైఫ్. ఇక్కడ ఎవరికన్నా నిత్య జీవము ఉంది అనే నిశ్చయత ఉందా? ఎందుకంటే ఈరోజు నిత్య జీవం ఉందంటే యేసు రక్తం దూరంగా మనిషి బ్రతుకుతానికి అవకాశం ఉందంటే యేసు రక్తం దూరంగా. జీవ గ్రంథంలో పేరు రాయబడుతుందంటే యేసు రక్తం దూరంగా. ఎవరి పేర్లు అయితే జీవ గ్రంథంలో రాయబడుతుంది? ఎట్లా? గొర్రె పిల్ల రక్తము శుద్ధీకరణ, అది యేసు రక్తము. దేవుని వాటిలో చూస్తే రక్తంలో జీవం ఉంది. హేబేల్ రక్తము కన్నా ఘనమైందంట. ఎవరి రక్తము? యేసు రక్తము. హేబేల్ రక్తమే దేవుని దగ్గర మొరపెట్టగలిగితే యేసు రక్తము, నూతన నిబంధన రక్తము మన కొరకు ఇవ్వబడిన, టు జీసస్ ద మీడియేటర్ ఆఫ్ ద న్యూ కవెనెంట్ అండ్ టు ద బ్లడ్ ఆఫ్ ద స్ప్రింక్లింగ్ దట్ స్పీక్స్ బెటర్ దెన్ ద థింగ్స్ దాన్ దట్ ఆఫ్ హేబెల్. నీ కొరకు విజ్ఞాపన చేయగలిగిన యేసు రక్తం ఉందంట. సో ఇప్పుడు ఏం చెప్పదలుచుకుంటున్నానంటే, నీ బ్రతుకులో నీకు ఒక ఇంటర్మీడియట్ ఉన్నాడు. తండ్రి కుడిపార్శ్వన కూర్చొని నీ కొరకు విజ్ఞాపన చేస్తానికి ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు ఆ వ్యక్తి? యేసు ప్రభు. ఆయన దేవుడు, ఆయనే ఆల్ఫా, ఆయనే ఒమేగా. ఆయన ద్వారంగా సమస్తము చేయబడింది, అక్కడ రాయబడుతుంది. ఆయన ద్వారంగా చేయబడుతుంది. బట్ దెన్ హీ సేయింగ్ ఐ యామ్ దేర్, నేను నీ కొరకు ఉన్నా. ఇందుకని నువ్వు ఆయన రాజ్యంలో వస్తాం మాత్రం కాదు, ఈ భూమి పైన స్వతంత్రుడుగా అనేటప్పుడు ఐ వుడ్ సే ఇట్స్ అ మైండ్ సెట్. ఈరోజు డబ్బు ఉంటే నువ్వు స్వతంత్రుడువా? కాదు, భయంతో బ్రతుకుతున్నారు చాలామంది. డబ్బు లేకపోతే నువ్వు స్వతంత్రుడువా? కాదు, భయంతో బ్రతుకుతున్నారు చాలామంది. ఉన్నా భయమే, లేకపోయినా భయమే. కానీ స్వతంత్రత అనేది నిజంగా లోపల నుండి బయట బ్రతికేది. ఈరోజు విశ్వాసి మిమ్మల్ని అడుగుతున్నాను, మీ జీవితంలో ధైర్యం ఉందా? సో ఇఫ్ యూ వాంట్ మీ టు నేమ్ ద మెసేజ్ టైటిల్, వై ఫియర్ వెన్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ ఇస్ ఫర్ యూ? బికాస్ యు ఆర్ విత్ ఫియర్. ఈరోజు ఎంతో మంది మనసులో సంకల్తో అపవాది పట్టి పీడించున్నాడు. ఈరోజు పట్టబడి ఉన్నారు. యు ఆర్ ఫ్రీ హియర్ సిట్టింగ్, బట్ దెన్ యువర్ మైండ్ ఇస్ టార్చర్డ్. ఏది చేయలేకపోతున్నావు బ్రతుకులో. భయం. దేవుడి పిలుపు లేక కాదు, దేవుడి చిత్తం లేక కాదు, దేవుడి సహాయం లేక కాదు, దేవుడి వ్యక్తులు లేక కాదు, దేవుడు నిర్ణయించిన గమ్యం లేక కాదు, నీకు పక్కన దేవుడు లేక కాదు, దేవుడే నీ పక్కన ఉన్నాడేమో. కానీ నీ మనసులో ఉన్న భయం నిన్ను ఎక్కడికి పోనవట్లే. నీ మనసులో ఉన్న భయం నిన్ను ఏది చేయనవట్లే. నీ మనసులో ఉన్న భయం లిమిటేషన్స్ గోడల్లాగా, అడ్డుబండల్లాగా పెట్టి జీవితంలో ఎక్కడికి వెళ్ళలేకపోతున్నావు. కానీ అటువంటి వారితో దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు. యేసు ప్రభు చెప్తున్నాడు, నీ కొరకు నేను వెల చెల్లించా, నీ జీవితంలో నా రక్తాన్ని చెల్లించా, నీ కొరకు నేను స్వతంత్రతకు నా ప్రాణాన్ని పెట్టాను, నా రక్తం నీ కొరకు విజ్ఞాపన చేస్తుంది, భయపడద్దు. ఏ రీతిగా ఆయన రక్తం చెల్లించబడింది మనకు తెలుసండి. 39 దెబ్బలు ఆయన ఈపి మీద కొట్టారంట. ఆ ఏ ఒక్క దెబ్బ కూడా మనం తట్టుకుంటామా? తెలియదు. ఎముకలు, రాళ్ళు, లెదర్, తోళ్ళు అన్నీ కలిపి ఒక్క దెబ్బేస్తే తోలు చినిగిపోవాలి, అట్లా ఉంటుంది. మాంసం జరగాలి. అలాంటి 39. ఎందుకు 39 కొట్టారు? 40 ఎందుకు కొట్టారండి? 40 దెబ్బ కంటే మనుషుడు చచ్చిపోతాడు. 40 దెబ్బకి మనుషుడు చచ్చిపోతాడు. 39 కరెక్ట్గా లెక్క పెట్టి ఆగాలి. ఆ విప్పింగ్ పోస్ట్లో కానీ చనిపోయాడా? ఎవరైతే ఈ లెక్క పెట్టే మనిషి ఉన్నాడు చూడండి, ఈయన పని అయిపోయింది. కాబట్టి కరెక్ట్గా 39 కౌంట్ తీసుకుని ఆపాలి. అందుకని ఎప్పుడు రోమన్ పనిష్మెంట్ చూసినా డెత్ పనిష్మెంట్ అనేటప్పుడు 2 రకాలు ఉంటుంది. ఒకటి చచ్చేంత స్థితుల్లో విడిచిపెడతారు, లేకపోతే సిలువ మీద చంపేస్తారు. ఈ 2 ఎవరికి 2 అవ్వకూడదు, ఒకేసారి 2 అవ్వకూడదు. యేసుప్రభుకి అన్యాయపు తీర్పు తీర్చబడింది. అన్యాయపు తీర్పు అన్నది కూడా అది మన కొరకు యేసుప్రభు చేశాడు. యేసుప్రభు కేవలం సిలువపైన మరణించి ఉండొచ్చు కదా. ఎందుకు దెబ్బలు అంటే ఎందుకు అనేది ఇప్పుడు వింటారు.
ఎందుకన్నప్పుడు నేను అంటానండి, యెషయా గ్రంథం 53:5, మన అతిక్రమ క్రియలను బట్టి మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, ఆయన గాయపరచబడను, మన దోషములను బట్టి మన దోషములు బట్టి నలగగొట్టబడెను. ఆహా, ఆగండి. ఆయన కానీ నేరుగా సిలువ ఎక్కి మరణించడం అంటే మన అతిక్రమములకి దోషములకి బెల ఎక్కడ ఉంది? మేబీ నీకు నిత్య జీవం వస్తానికి అవకాశం ఏందేమో, కానీ జీవిత కాలంలో ఇవన్నీ నువ్వు అనుభవించాల్సిందే, ఇవన్నీ నువ్వు వెళ్ళ చెల్లించాల్సిందే. నువ్వు చేసిన కార్యాలు చచ్చిపోతే పరలోకానికి వెళ్ళిపో, జీవితంలో ఉన్నంత వరకు ఇవన్నీ చావు, అనుభవించు. బట్ దెన్ మన అతిక్రమములు, మన దోషములు, ఇంకో మాటలో సింపుల్గా చెప్పాలంటే నీ దేహంతో జరిగించిన పనులు, తప్పులు, అతిక్రమములు, నీ దోషములు, మనసులో చేసిన పాపములు, హృదయంలో చేసిన తప్పులు, అది దోషములు. రెండిటి నిమిత్తమై ఆయన నలగొట్టబడ్డాడు, విరగొట్టబడ్డాడు. నెక్స్ట్ చదవండి. మన సమాధాన శిక్ష అతని మీద పడెను, అతని మీద పడింది. ఆయన పొందిన దెబ్బల ద్వారంగా మనకేంటంట? కలుగుచున్నది. ఆయన పొందిన దెబ్బల ద్వారంగా మనకేంటంట? మన అతిక్రమాల నిమిత్తమై నలగొట్టబడ్డాడు, విరగొట్టబడ్డాడు. మన సమాధాన శిక్ష. ఈ రోజు నువ్వు నెమ్మదిగా, ఫర్ యూ టు బీ పీస్, నాట్ టార్చర్, నాట్ సైకలాజికల్ టార్చర్, నాట్ ఫియర్. భయం అన్నాడు, సమాధానం ఉంటుందా? నువ్వు భయపడతానే, క్రీస్తు సమాధానం నీలేది. క్రీస్తు నీ కొరకు వెళ్ళ చెల్లించాడు కదా, నువ్వు ఎందుకు మళ్ళీ చెల్లిస్తున్నావు? అడుగు చూడండి, నువ్వు కొట్లో వెళ్ళో, నువ్వు ఏదో ఇట్లా చూసేటప్పటికి ఎవరో బిల్ పే చేస్తారు, నువ్వు మళ్ళా వెళ్ళి డబ్బులు కట్టావు తెలియక. తర్వాత బయటకు వచ్చిన తర్వాత నీ కొరకు నేను డబ్బులు కట్టించాను కదా అన్నారు అనుకో, ఏం చేస్తావు? పోటీలే ఓరకు ఉన్నే అంటావా? వెళ్ళి దబాయిస్తావు, ఆల్రెడీ డబ్బులు కడతావు, మళ్ళీ తీసుకుంటే తిరిగా. ఈరోజు సాతానుడు కూడా మరలా నీ దగ్గర వెళ్ళి తీసుకుంటున్నాడు. యేసు నీ కొరకు చెల్లించిన రక్తానికి నువ్వు మరలా వెళ్ళి నా రక్తం చెందిస్తా. యేసు రక్తం కాదులే, నో. నువ్వు బ్రతకాలని ఆయన మరణించాడు, నువ్వు సమాధానంతో ఉండాలని. ఈరోజు నీలో సమాధానం ఉందా? మీలో సమాధానం ఉందా? మరలా వేడుకుంటున్నానండి. వాట్ ఈస్ స్టీలింగ్ యువర్ పీస్? వాట్ ఈస్ స్పాయిలింగ్ యువర్ పీస్? ఏంటి నీ సమాధానాన్ని పాడు చేసేది ఏంటి? ఇస్ ఇట్ వర్త్ ఇట్? యేసు నీ కొరకు మరణించాడు కదా, నీ కొరకు వెళ్ళే చెల్లించాడు కదా, నువ్వు ఎందుకు సమాధానాన్ని పోగొట్టుకుంటున్నావు? చాయిస్ ఇస్ యోర్స్, చాయిస్ ఇస్ యోర్స్. నీ కొరకు ఆయన ఉన్నాడు, ఆయన రక్తము నీ కొరకు విజ్ఞాపన చేస్తుంది. హేబెల్ రక్తం కన్నా పరిశుద్ధమైన రక్తం, ఘనమైన రక్తము. నీ కొరకు ఆయన రక్తం, ఇదిగో తండ్రి నా రక్తం ఈ వ్యక్తి కొరకు చిందించాను, ఇదిగో ఈ వ్యక్తి కొరకు, ఈ కుమార్తె కొరకు నా రక్తం చిందించాను. ద బ్లడ్ స్పీక్స్, బ్లడ్ హ్యాస్ లైఫ్. దేవుని వాటిలో చూస్తానండి, యేసు పొందిన దెబ్బల దూరంగా మనకి స్వస్థత, శారీరక స్వస్థత, మానసిక స్వస్థత. ఈరోజు చాలామంది మనసులో ఇరిగిపోయి ఉన్నారు, దేహంలో బాగానే ఉన్నారు, బట్ పవర్లెస్, ఏమీ ఫీల్ అయిపోతున్నారు దేహంలో. కారణం ఏంటంటే ఎమోషనల్ వూండెడ్. వాళ్ళు ఏమని చేశారు, వారు నాకు ద్రోహం చేశారు, వీరు పలానా చేశారు, దే హ్యావ్ డన్ సంథింగ్, దే హ్యావ్ డన్ థింగ్. లెట్ మీ టెల్ యూ, తల్లి అనే, తండ్రి అనే, సహోదరు అనే, సహోదరి అనే, అంకుల్ అనే, ఆంటీ అనే, ఎవరన్నామనే మనుషులు నీకు ఎంత దగ్గర ఉన్నారో వారిని నేను ఈజీగా అఫెండ్ చేస్తారు, నిన్ను గాయపరుస్తారు. బట్ దెన్ కెన్ యూ బిలీవ్ ద వన్ who loves you unconditionally? నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టి నిన్ను ప్రేమిస్తున్న యేసుని నువ్వు చూస్తున్నావా? ఇబ్బంది పెట్టే మనుషుని చూస్తున్నావా? అనేక సార్లు అనిపిస్తుంది పిల్లల్ని చూసి నేర్చుకోవాలి. ఈరోజు దేవుడు అన్నాడు కదా, యేసు ప్రభు అన్నాడు, చిన్న పిల్లల వంటి వారు అయితేనే కానీ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోరంట. వి థింక్ మెనీ థింగ్స్, నేను అది చేయాలి, ఇది చేయాలి, అలా ఉండాలి. దేవుడు అన్న ఏం లేదు, నా ఒళ్ళోకి రా. ఈరోజు వాట్ ఈస్ డిస్ట్రాయింగ్ యువర్ పీస్? యేసు పొందిన గాయాలు, ఆయన పొందిన దెబ్బలు. అబ్బా, పేతురు రాసిన మొదటి పత్రిక 2:24 చదువుదామండి. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. మన దేని కొరకు మరణించాలంట? పాపం నిమిత్తమై. అదే సమయంలో మనము మరణించామన్న దాని సాదృశ్యంగా యేసు మరణించాడు. మనం ఈ దేని బట్టి బ్రతుకుతున్నాము? మనం ఆయన నీతి అయి బ్రతుకుతున్నాము. ఎంతమంది అంటారు నేను యేసు క్రీస్తు నీతి అయి ఉన్నాను? చెప్పగలుగుతారా? ఐఎమ్ ద రైచియస్నెస్ ఆఫ్ క్రైస్ట్ చెప్పగలుగుతారా? చెప్పేవారు ధైర్యంగా చేతులు చెప్పండి చూద్దాం. ఎందుకంత భయం? ఇప్పుడు వెంటనే నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను, ఎందుకంటే నాట్ ఈవెన్ 1% చేతులు ఇస్తారు కాబట్టి. ఎంతమంది రక్షణ పొందిన వారు ఉన్నారు? చేతులు ఇస్తారా? మీ సంగతి ఏంటి?
దిస్ ఇస్ యువర్ ప్రాబ్లం. ఎందుకంటే యు ఆర్ స్టిల్ క్యాలిక్యులేటింగ్ యువర్ పర్ఫార్మెన్స్. మీ పర్ఫార్మెన్స్ చూస్తారు. ఈ వారం నేను ఎన్నిసార్లు బైబిల్ చదివా, ఈ వారం ఎన్నిసార్లు నేను పరిశుద్ధంగా ఉన్నా, ఈ వారం ఎన్నిసార్లు నేను దేవునికి దగ్గరగా ఉన్నా, ఈ వారం నేను చేసిన పనులు ఏంటి. నువ్వు ఎవరి నీతై ఉన్నావు? ఎవరు చేసిన కార్యాన్ని బట్టి? మన క్రియలను బట్టి మన రక్షణ పొందలేదు. అలాగా అనుకుంటే ప్రపంచంలో ఒక్కడు కూడా సాధ్యం కాదు. బట్ దెన్ మనం క్రీస్తు నీతి ఎలా ఉన్నామో అలాగే దేవుడు మనల్ని అంగీకరించాడండి. నువ్వు ఇలాగ మారితే నేను అంగీకరిస్తానని దేవుడు చెప్పలే. ఉన్న పాటున రమ్మనే యేసు కోరేది. కమ్ జస్ట్ యాజ్ యు ఆర్, నాట్ యాక్టింగ్ రైచియస్నెస్, నాట్ ట్రైంగ్ టు లివ్ రైచియస్ అండ్ దెన్ కమ్ టు క్రైస్ట్. ఇది కదా దేవుడు కూడా. కమ్ జస్ట్ యాజ్ యు ఆర్. మన అందరిలో లోపాలు ఉన్నాయి, అందుకనే లోపాలతో బ్రతకమని కాదు. మనందరూ బలహీనతలు ఉన్నాయి, అందుకని బలహీనతల్లో ఉండమని కాదు. నేను ప్రతిసారి చెప్తాను, మరలా చెప్తా. ఐఎమ్ నాట్ వాట్ ఐ వాజ్ ఎస్టర్డే, బట్ ఐఎమ్ నాట్ వాట్ ఐఎమ్ సపోజ్ టు బీ టుడే. బట్ ఐఎమ్ ఐ సేమ్ ఎస్టర్డే? నో. బట్ ఐఎమ్ ఐ రీచ్ మై గమ్యం? నో. మై డెస్టినీ? నో. ఐఎమ్ ఆన్ మై వే ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. నేను మారుతూనే ఉన్నా, అనుదినం మారుతూనే ఉన్నా, అనుదినం ప్రయత్నం చేస్తూనే ఉన్నా, అనుదినం పోరాడుతూనే ఉన్నా. నేను అన్నిట్లో 100% రైట్ కొండి ఇక్కడ నిలబడాలంటే ఎప్పటికి నేను కాదు, ఎవడు రాలేడు. దట్ ఇస్ నెవర్ పాసిబుల్. కానీ వీ కీప్ ట్రైయింగ్. యేసుతో మన జీవితం ఏంటంటే పరిగెడుతూనే ఉండాలి, ఆగకూడదంట. పరిగెడుతూనే ఉండాలి, ఆగకూడదు. ఓపిక లేదండి. అలాంటి వారికి ఆన్సర్ ఏంటి తెలుసా? యూ నీడ్ ద ఎనర్జీ డ్రింక్, ద డ్రింక్ కాల్డ్ హోలీ స్పిరిట్. నా నీరు త్రాగువారు ఎన్నటికీ దప్పిక ఉండరు. ప్రయాసపడి భారం మోచిన వారులారా నా ఎద్దుకు రండి. యేసుప్రభు చెప్పేది అదే. నువ్వు అంటున్నావు నేను నీ దగ్గర రాను, నా పర్ఫార్మెన్స్తో నేను వస్తా. ఈరోజు ఈ మాట వింటున్న మీలో కానీ నేను క్రీస్తు నీతి కాదు అన్నట్టు అనిపిస్తుందంటే, రక్షించబడిన వారు ముఖ్యంగా, మీ జీవితాలు యేసుకు సమర్పించుకున్న వారు మీరు ముఖ్యంగా, మీరు చేయవలసింది ఒకటే, మరొక్కసారి మీ జీవితాలు యేసు చేతులకు సమర్పించుకోండి. మీ జీవితాలు మరొకసారి సమర్పించుకుని ఆయన రక్తము నిన్ను తల నుండి అరిపాదం వరకు కడగాలని అడగండి. నిన్ను ఆయన నీతిగా మార్చాలని అడగండి. ఇక్కడ నుండి చెప్పుకుంటా పోండి, నేను క్రీస్తు నీతి అయి ఉన్నా, ఐఎమ్ ద రైచియస్నెస్ ఆఫ్ క్రైస్ట్. నేను క్రీస్తు నీతి అయి ఉన్నాను, ఐఎమ్ ద రైచియస్నెస్ ఆఫ్ క్రైస్ట్. సో లివ్ యువర్ లైఫ్ కేర్ఫుల్ లైక్ ద రైచియస్నెస్ ఆఫ్ క్రైస్ట్. దేవుని వాటిలో చూస్తానండి, ఆయన దెబ్బల ద్వారంగా మనకి స్వస్థత. పేతురు రాస్తున్నాడు ఇది. అదే సమయంలో మత్తయి సువార్త 8:17 చూస్తే, లేఖనంలో నెరవేరునట్లుగా మనం చూస్తున్నాము, ఆ ప్రవచనము నెరవేర్తము చూస్తున్నాము. దట్ ఇట్ మైట్ బి ఫుల్ఫిల్డ్ which was not spoken by the prophet. Yeah. ఆయన మాటల వలన దయ్యములను వెలగొట్టి రోగులను ఎల్లయూ స్వస్థపరచను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించననియు ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. మనం చూస్తున్నాము ఏంటంట, ఆయనే మన బలహీనతలను వహించుకొని, మన బలహీనతలను ఏం చేశాడంట? ఇంగ్లీష్లో చాలా బాగుంది, హీ బోర్ ఆర్ వీక్నెసెస్. మీలో వీక్నెస్లు ఉన్నాయా? నాకు ఇది వీక్నెస్ అండి, నేను సరిగా బ్రతకలేకపోతున్నా, ఇది నా వీక్నెస్ అండి, ఇది నేను చేయలేకపోతున్నా, దిస్ మై వీక్నెస్. టెల్ యువర్ వీక్నెస్, క్రైస్ట్ హస్ ఆల్రెడీ క్యారీడ్ యూ. స్టాప్ సెయింగ్ మై వీక్నెస్, మై వీక్నెస్, మై వీక్నెస్. నేను ఎప్పుడు బలహీనున్నా అప్పుడే నేను బలవంతుణ్ణి. ఇక్కడ మనం చూస్తే క్లియర్గా తెలియజేయబడుతుంది, he himself took our infirmities and bore our sicknesses. చదవండి. ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. ఇప్పుడు ఈ రోజు తిరిగి చూస్తే ఇట్ ఇస్ పాస్ట్ టెన్స్. అంటే ఆయన ఏం చేశాడు? ఆల్రెడీ తీసేసుకున్నాడు, ఆల్రెడీ చేసేసాడు, ఆల్రెడీ సెటిల్మెంట్ అయిపోయింది. ఇందా చెప్పిన కథే, పేమెంట్ ఆల్రెడీ అయిపోయింది, మీరు ఎందుకు చేస్తారు మరలా? మీకు క్రెడిట్ ఇవ్వబడింది. క్రెడిట్ ఏంటి? గ్రేస్, కృప. నీవు చెల్లిస్తాం కాదు, ఆయన చెల్లించాడు. వల్ల నువ్వు బ్రతుకు. ఈరోజు దేవుని కొరకు నువ్వు బ్రతికి నీకు ఇచ్చిన వెల నువ్వు చెల్లించు. ఏంటి నువ్వు చెల్లించాల్సిన వల్ల? డినై యువర్ సెల్ఫ్ డైలీ, క్యారీ ద క్రాస్, ఫాలో క్రైస్ట్. క్రీస్తు సాక్షిగా బ్రతుకో. నీ జీవితంలో సమస్తం కార్యం చేసే దేవుడు ఉన్నాడు. భయపడద్దు. ఈరోజు మీకు చెప్పదలుచుకుంది ఒకటే,
మన సమాధాన శిక్ష ఆయన మీద మోపబడింది. హీ హ్యాస్ పేడ్ ద ప్రైస్ ఫర్ యువర్ డెలివరెన్స్. దేవుడు నీకు విడుదలనిచ్చాడు, నీకు స్వతంత్రత ఇచ్చాడు, నీకు కావాల్సిన మేలుడు దేవుడు అనుగ్రహించాడు. ఇంకా బందీగా, బానిసగా, ఖైదీగా, పిరికితనంలో నువ్వు బ్రతకద్దు. అది దేవుడు ఈరోజు మీకు చెప్పేది. ఈరోజు దయచేసి స్థలంలో ఉంచుతామండి. మనం ఒక్కసారి దేవుని చేతిలో సమర్పించుకుందాం. మనకి కావాల్సిన విడుదల, మనకి కావాల్సిన విమోచన, మనకి కావాల్సిన స్వస్థత, మనకి కావాల్సిన నెమ్మది, మనకి కావాల్సిన ధైర్యము, మనకి కావాల్సిన నిత్య జీవము, మనకి కావాల్సిన స్పష్టత, మన జీవితంలో కావాల్సిన వాగ్దానాలు, మన జీవితంలో కావాల్సిన ఆశీర్వాదం, మన జీవితంలో కావాల్సిన ప్రతిదీ యేసు ద్వారంగా తండ్రి మనకు అనుగ్రహించాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఈరోజు ఆ లోకం అన్న మాటకి నీ పేరు పెట్టుకోండి. దేవుడు నిన్ను ఎంతో ప్రేమించాడు. నువ్వు ఆ మాట చెప్పుకోవాలి, దేవుడు నన్ను ఎంతో ప్రేమించాడు కాబట్టి తన అద్వితీయ కుమారుడిని, మొదటి యోహానులో చూస్తాము, మన కొరకు క్రయధనముగా ఇచ్చాడు. యాజ్ అ ప్రపోజిషియేషన్ మన కొరకు క్రయధనముగా ఇచ్చాడంట. దేవుడు అంటాడు, ఈరోజు సాతాను తలకాన్ని చెతకొట్టిన దేవుడిని నీ జీవితంలో జయమిచ్చాను. నేను జయం కలిగిన వ్యక్తివి, జయం కలిగినట్టుగా బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నాడండి. పిరికోడిగా కాదు, పిరిగిదానిగా కాదు, చేతకాని వ్యక్తిగా కాదు. నన్ను ఏలయ్యా, నీవేనా రాజు వేసయ్యా, నీవేనా దేవుడు వేసయ్యా, నీ చేతిలోనే సమర్పించుకుంటున్నాను ఏసయ్యా. ఎక్కడ యేసు చేతికి సమర్పించుకోండి, చెప్పండి, ఏసయ్యా నువ్వే అల్ఫా, నువ్వే ఒమేగా, నువ్వే నా రక్షకుడివి, నువ్వే నా దేవుడివి, నిన్ను నమ్ముతున్నాను ప్రభా. సమర్పించుకోండి, సమర్పించుకోండి, సమర్పించుకోండి. ఇది సమర్పించుకునే సమయం, సమర్పించుకోండి. ఇక్కడ ఉన్న వారు ఎంతమంది ఎదురు చేస్తే ఇదిగోనయ్యా నా జీవితం నీ చేతులకు సమర్పిస్తున్నానయ్యా చెప్పేవారు ఎక్కడ మీ చేతులు పైకి ఎత్తి ఆయన చేతులకు సమర్పించుకోండి. నా ఆత్మ, శరీరము, మనసు నీ చేతులకు సమర్పిస్తున్నాను ప్రభా. యేసయ్యా నీవే నా దేవుడివి, యేసయ్యా నీవే నా రాజువి. నా నీతి కాదయ్యా, నేను నీ నీతిగా బ్రతుకుతానయ్యా. నా కొరకు నువ్వు బలియాగమైన యేసయ్యా నీకు వందనములయ్యా. నా అపరాధముల నిమిత్తమై, నా దోషముల నిమిత్తమై నువ్వు నలగొట్టబడ్డావని నమ్ముతున్నామయ్యా. స్వరూపమైనను సొగసైనను లేని వ్యక్తిగా నా కొరకు నువ్వు మారేవు, నీకు వందనాలయ్యా. ఈరోజు నా జీవితం సుందరుడిగా మారుస్తానికి, నా జీవితం విలుగా మారుస్తానికి, నా జీవితం ఘనతగా మారుస్తానికి నువ్వు చేసిన కార్యాలు బట్టి నీకు వందనాలు ప్రభువా. సమర్పించుకోండి యేసు చేతుల్లోకి. యేసయ్యా నీ రక్తంతో నన్ను కడిగాయి, అడగండి, నీ రక్తము నన్ను శుద్ధీకరించాలి. ఇదిగోనే నా తల నడినెత్తు నుండి అరిపాదం వరకు సంపూర్ణ నీ రక్తంలో నన్ను ముంచే యేసయ్యా. నీ రక్తంతో నన్ను శుద్ధినిగా చేయేసయ్యా. నీ రక్తంలో నా పాపములన్నీ కడిగవేయ్యా. అయ్యా నా పాపాలన్నీ కడిగేసయ్యా. అడగండి, మనస్ఫూర్తిగా అడగండి, కడిగేయ, నన్ను కడిగేయ, నన్ను కడిగేయ, నన్ను కడిగేయ. ఈ సమయంలో మీరు తెలిసి చేసిన పాపాలు ఒప్పుకోండి. అజ్ఞానాలు చేసిన పాపాలు బట్టి క్షమాపణ అడగండి. బీ స్పెసిఫిక్. దేవుడు తెలుసులే కాదు, టేక్ టైం కన్ఫెస్. ఏ పాపములైతే నువ్వు ఒప్పుకుంటున్నావో ఇంకా అపవాది ఆ విషయంలో నిన్ను మొడతానికి వీలు లేదు వాడికి. ఆ విషయంలో నీ దాడి చేస్తానికి అధికారం లేదు వాడికి. ఆ విషయంలో నీ జీవితంలో ఆటలాడటానికి లేదు వాడికి చోటు. గాడ్ హ్యాస్ పేడ్ ద ప్రైజ్. ఇట్ ఇస్ ఫినిష్డ్, ఇట్ ఇస్ ఫినిష్డ్. ఈరోజు మనం నిలబడుతున్నామంటే ఆ యేసు చేసిన కార్యాన్ని బట్టి ఇట్ ఇస్ ఫినిష్డ్. ఈరోజు దేవుడు ఏదో కొత్తగా చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు చేయాల్సింది ఏదన్నా ఉందంటే నిన్ను నువ్వు సమర్పించుకుంటావు, నిన్ను నువ్వు ఒప్పుకుంటావు. నాకు కావాల్సిన శక్తి దయచేయి, అడగండి, మీరు అడగండి, నాకు కావాల్సిన శక్తి దయచేయి, నాకు శక్తి దయచేయి. అడగండి, యథార్థంగా అడగండి, మన శక్తి చాలదు, నాకు శక్తి దయచేయ, శక్తి దయచేయి అని అడిగే ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు పరిశుద్ధాత్మని వేడుకుంటారు, నాకు శక్తి దయచేయ. గివ్ మీ పవర్, గివ్ మీ పవర్ టు ఓవర్కమ్ ఈవిల్, గివ్ మీ పవర్ టు ఓవర్కమ్ సిన్, గివ్ మీ పవర్ టు ఓవర్కమ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ అగెయిన్స్ట్ యూ. నిన్ను ప్రేమిస్తున్నాను యేసయ్యా, మనస్ఫూర్తి చెప్పండి, నిన్ను ప్రేమిస్తున్నానయ్యా. నిన్ను నా రాజుగా, నిన్ను నా దేవునిగా, నిన్ను నా సర్వముగా అంగీకరిస్తున్నానయ్యా. నీవేసయ్యా, నీవేసయ్యా, నీవేనయ్యా, నా ప్రాణప్రియుడు నీవేనయ్యా. ఇక్కడ ఇంకా ఎవరన్నా నేను ప్రేమిస్తున్నాను యేసయ్యా అని చెప్తా మీకు రాకపోతే, మేబీ యూ హ్యావ్ నెవర్ రియల్లీ ఎక్స్పీరియన్స్ దిస్ లవ్. అడగండి, దేవా నీ ప్రేమను నన్ను అనుభవించినయ్యా, సో దట్ ఐ కెన్ లవ్ యూ. నిన్ను ప్రేమిస్తానికి నీ ప్రేమ నన్ను అనుభవించినయ్యా. అయ్యా నువ్వు నన్ను కుట్టి తిట్టి మారుస్తానికి రాలేదయ్యా, ప్రాణం పెట్టి ప్రేమతో నన్ను మారుస్తానికి వచ్చావయ్యా.
ఎంత గొప్ప ప్రేమ ప్రభా, ఎంత గొప్ప ప్రేమ ప్రభా. పరిశుద్ధరాధిపనయ్యా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చూడు, ప్రతి ఒక్కరిని చూడు, ప్రతి ఒక్క యవనస్తుని, యవనస్తురాల్ని, కుటుంబస్తులు, పెద్దల్ని, వృద్ధుల్ని, ప్రతి ఒక్కరిని చూడు ప్రభా. అయ్యా, ఈరోజు ఈ అంచదనంలో నీ నీతిగా మేము నిలబడాలయ్యా. We should not be people pleasers, God pleaser. నా దేవుడు ఏమనుకుంటాడు, నా దేవుడికి ఏది ఇష్టమా, నా దేవుడు ఏది కోరుతున్నాడా, నా దేవుడు ఆయన కృప ద్వారా నన్ను ఎలాగ బ్రతకమంటున్నాడా, ఎరిగి బ్రతకాలయ్యా. నీ ప్రియ కుమారుడు వెల చెల్లించిన దానికి మేము ఇంకా భయపడతా కూర్చోకూడదు ప్రభా. నీ ప్రియ కుమారుడు చెల్లించిన రక్తము ద్వారా పరమ తండ్రి నీ బిడ్డలుగా మేము మార్చబడ్డాం. We believe we are co-heirs of Christ. మాకు హెచ్చింపు ఉంది, మాకు ఆ భాగ్యం ఉంది, మాకు ఆ ఘనత ఉంది, మాకు ఆ రాజ్యం ఉంది. ఈ లోకంలో కూడా మమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టనున్నావు యేసయ్య. నువ్వు మాలో ఉంటానండి. నీ వాగ్దానం చేసి నీ ఆత్మని మాకు ఇచ్చావు ప్రభా. ఎందుకంటే నీ ఆత్మ సహాయం ఇక్కడ ఉన్న మేమందరం వేడుకుంటున్నాం. ఈ లైవ్లో వీక్షిస్తున్న వారు మేము వేడుకుంటున్నాం. ఈ ప్రార్థనలో ఎవరెవరైతే ఏకీపిస్తున్నారు వారి జీవితాలను నీ చేతుల్లో సమర్పించుకుంటున్నారు. అటువంటి జీవితంలో, అటువంటి దేహంలో ఇప్పుడు యేసు రక్త ప్రోక్షణ కలుగునుగాక అని ప్రకటిస్తున్నాను. యేసు రక్తము ద్వారా ముద్రించబడుదురుగాక అని ప్రకటిస్తున్నాను ప్రభా. ఇదిగోనయ్యా, నీ ఆత్మ ఆలయంగా మేము పిలవబడుతున్నామయ్యా. నీ ఆత్మ శక్తిని మేము వేడుకుంటున్నామయ్యా. మా అందరిని బలపరచు. మా లోపాలని కప్పేది నీ రక్తమే, మా పొరపాట్లని సరిదిద్దేది నీ రక్తమే. నీ రక్తము ద్వారా మా దేహంలో నీ ఆత్మ ఆలయంగా ప్రకటిస్తూ, మా జీవితంలో నీ కొరకు ప్రకటిస్తూ, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఫలించాలయ్యా, ఫ్రూట్ఫుల్నెస్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ మల్టిప్లై అవ్వాలి, అభివృద్ధి చెందాలి ప్రభా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ మేము గతంలో పాపమును బట్టి పోగొట్టుకున్న అధికారము, యేసు చేసిన కార్యం ద్వారా కలిగిన అధికారాన్ని స్వతంత్రించుకున్న వారిగా బ్రతకాలి ప్రభా. డొమినియన్ రిస్టోర్డ్, అథారిటీ రిస్టోర్డ్, పవర్ రిస్టోర్డ్, ఆల్ బికాస్ ఆఫ్ క్రైస్ట్ జీసస్. ఇదిగోనయ్యా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఈ వాక్కుని ఏకీపిస్తూ, ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరి జీవితం దైవ కార్యాలు, దైవ క్రియలు జరిగించే దైవ సాక్షులుగా నిలబెట్టుకొని పెడుతుంది. ఇక్కడ నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఎక్కడ అపవాది విత్తిన వాక్యాన్ని దొంగిలించవద్దు, వారు చేసిన నిర్ణయాలను మర్చిపోవద్దు. అయ్యా, మేము నీ నీతిని ఎలా పడితే అలా కాదయ్యా. మాకు అనుగ్రహించబడిన రక్షణ భయముతో జాగ్రత్త కొనసాగించే భాగ్యం దయచేయమని, నీకు దగ్గరగా నీకు ఇష్టలుగా జీవించే జీవితం దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.